జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద ధర్మారం, పెగడపల్లి మండలాల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ధర్మారం మండలం కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి చేరుకోగా గొల్లపల్లి, వెల్గటూరు మండలాల కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత ధర్మపురి మండలం రాయపట్నం వద్ద బుగ్గారం, ధర్మపురి మండలాల కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణ కొమ్మంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రక్షాళన ఈవో శ్రీనివాస్తో పాటు అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొనగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అడ్లూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి 6 మండలాల్లో 140 గ్రామాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ, కష్టము, ఆ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత 15 నెలల 16 నెలల క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందినటువంటి నాయకునిగా నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఒక దళిత మాదిగ వర్గం నుంచి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్వయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మా ధర్మపురి ప్రజలు, మా ధర్మారం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి, మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం, అందరికీ న్యాయం సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భం లోపల ఈ దేశంలో ఏ రాష్ట్రంలో 15 నెలల లోపల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 15 నెలల లోపల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది అంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో